ఓం శాంతి. మురళీ డేట్ 7/6/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పూజ్యుడైన బాబా ఎందుకొచ్చారో తెలుసా? తన సమానంగా పూజ్యులుగా తయారు చేయటానికి. ఇప్పుడు మనందరం పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నాము. మనందరిలో ఒక దృఢ విశ్వాసం ఉంది. జీవిస్తూనే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునే తీరతాము. బాబా స్మృతిలోనే ఈ పాత శరీరాన్ని వదిలి బాబాతో పాటు వెళతాము. బాబా మనందరికీ ఇంటికెళ్ళటానికి సహజ దారి చూపించారు. ఇదే దృఢ విశ్వాసంతో మనందరం ఉన్నాము. నేను ఎంత పురుషార్థం చేస్తున్నాను, నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను. ఎవరికి వాళ్ళు సాక్షిగా ఈ పరిశీలించుకోండి. నా పురుషార్థం ఎలా ఉంది, నా యోగం ఎంతుంది అనేది. ఈ శరీరంతో విసిగిపోకూడదు. ఇది పాత శరీరము, రోగి శరీరము, అలా ఉంది ఇలా ఉంది, విసిగిపోకండి. ఈ శరీరంలో ఉంటూనే బాబా నుండి పూర్తి వారసత్వం పొందాలి. స్వర్గవాసిగా కావటానికి జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. త్రికాలదర్శి స్థితిలో స్థితయ్యి కర్మల యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకొని కర్మలు చెయ్యండి. అప్పుడు ఏ కర్మ కూడా వికర్మగా కాదు, సదా సుకర్మగా ఉంటుంది. అప్పుడు మనం కర్మ బంధనంలో ఇరుక్కుపోము. కర్మ ఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, బంధనంలోకి కాదు. అన్ని పనులు చెయ్యండి. ప్రతి కర్మ చేస్తూ అతీతంగా ప్రియంగా ఉండండి. అప్పుడు అనేకుల ముందు ఉదాహరణ మూర్తిగా అవుతాము. ప్రతి కర్మ యొక్క ఆది మధ్య అంతం తెలుసుకొని కర్మలు చేయండి. వికర్మలు కావు, కర్మ బంధనాలలో ఇరుక్కుపోము. ఎప్పుడు మనం ఉదాహరణ మూర్తిగా అవుతాము? ప్రతి కర్మ చేస్తూ అతీతంగా ప్రియంగా ఉన్నట్లయితే. ఎవరు డబల్ లైట్ గా ఉండగలరు? ఎవరైతే మనస్సు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వాళ్లే డబల్ లైట్ గా ఉండగలుగుతారు. ఎవరం మనందరం? డబల్ లైట్ ఆత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు. మిమ్మల్ని తమ సమానంగా పూజ్యులుగా చేసేందుకు పూజ్యుడైన తండ్రి వచ్చారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ దృఢ విశ్వాసం ఉంది? జవాబు: మేము జీవిస్తూనే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకొనే తీరతాము. బాబా స్మృతిలో ఈ పాత శరీరాన్ని వదిలి బాబాతో పాటు వెళతాము. బాబా మనకు ఇంటికి వెళ్లేందుకు సహజమైన దారిని తెలియచేస్తున్నారు అని మీకు దృఢ విశ్వాసం ఉంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఓం శాంతి అని ఎందరో మనుషులంటూ ఉంటారు. పిల్లలు కూడా ఓం శాంతి అని అంటారు. లోపల ఏ ఆత్మ అయితే ఉందో అదే ఓం శాంతి అని అంటుంది. ఆత్మ తనను తాను యథార్థ రీతిగా తెలుసుకోదు. అలాగే తండ్రి గురించి కూడా తెలియదు.
పిలుస్తూ ఉంటారు, కానీ నేనెలా ఉన్నానో అలా యథార్థ రీతిగా ఎవరూ తెలుసుకోరు. మీకు అసలు మీరెవరో, మీరు ఎక్కడి నుండి వచ్చారో కూడా ఇంతకు ముందు తెలియదు. ఆత్మైతే పురుషుడే కదా, తాను కొడుకు, పరమాత్మ తండ్రి. కావున ఆత్మలు పరస్పరం సోదరులవుతారు. మళ్ళీ శరీరంలోకొచ్చిన కారణంగా కొందరిని పురుషులు అని, కొందరిని స్త్రీలు అని అంటారు. కానీ యథార్థంగా ఆత్మ ఏమిటో మనుష్యాత్మలెవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభిస్తుంది. దీనిని మీరు మళ్ళీ మీ తోడుగా తీసుకువెళతారు. నేనొక ఆత్మను, ఈ పాత శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటున్నాను అన్న జ్ఞానం అక్కడ ఉంటుంది. ఆత్మ పరిచయం తమతో పాటు తీసుకువెళతారు. ఇంతకు ముందు ఆత్మ గురించి కూడా తెలియదు. తాము ఎప్పటి నుండి పాత్రను అభినయిస్తారో అది కూడా ఏమీ తెలియదు. ఇప్పటి వరకు కూడా కొందరు తమను తాము పూర్తిగా గుర్తించరు. బాహ్య రూపంలో తెలుసుకుంటారు మరియు పెద్ద లింగ రూపాన్ని తలుచుకుంటూ ఉంటారు. ఆత్మనైన నేను ఒక బిందువుని, బాబా కూడా బిందువే. ఆ రూపంలో స్మృతి చెయ్యండి. చాలా కొద్ది మందే ఉన్నారు. బుద్ధి నెంబర్ వారీగా ఉంది కదా. కొందరైతే బాగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించటం మొదలు పెడతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యాలి అని మీరు అర్థం చేయిస్తారు. తానే పతిత పావనుడు. మొదట మనుష్యులకు ఆత్మ పరిచయం కూడా లేదు, కావున దానిని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుంటారో అప్పుడే తండ్రిని కూడా తెలుసుకోగలుగుతారు. ఆత్మని కూడా గుర్తించరు, కావుననే తండ్రిని కూడా పూర్తిగా తెలుసుకోలేరు. ఆత్మైన మనం ఒక బిందువు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది. ఇది కూడా మీరు అర్థం చేయించవలసి ఉంటుంది. లేకపోతే కేవలం జ్ఞానం చాలా బాగుంది, భగవంతుణ్ణి కలుసుకునేందుకు చాలా మంచి మార్గాన్ని తెలియచేస్తారు అని అంటారు. కానీ తాను ఎవరో, తండ్రి ఎవరో వారికి తెలియదు. కేవలం బాగుంది అని అనేస్తారు. కొందరైతే వీరు నాస్తికులుగా చేసేస్తారు అని కూడా అంటారు. జ్ఞాన వివరణ ఎవరిలోనూ లేదని మీకు తెలుసు. ఇప్పుడు మేము పూజ్యులుగా అవుతున్నాము. మేము ఎవరినీ పూజ చెయ్యము. ఎందుకంటే అందరికీ పూజ్యుడైన ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి మేము సంతానము అని మీరు అర్థం చేయిస్తారు. వారు పూజ్యులైన పితాశ్రీ, ఆ పితాశ్రీ మమ్మల్ని తనవారిగా చేసుకొని చదివిస్తున్నారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యులు ఒక్కరే. వారు తప్ప ఇంకెవరూ పూజ్యులుగా చెయ్యలేరు. పూజారులు తప్పకుండా పూజారులుగానే చేస్తారు. ప్రపంచంలో అందరూ పూజారులే. ఇప్పుడు మీకు పూజ్యులు లభించారు.
వారు ఇప్పుడు తమ సమానంగా తయారు చేస్తున్నారు. మీ చేత పూజను వదిలింప చేస్తున్నారు. తమతో పాటు తీసుకువెళతారు. ఇది అశుద్ధమైన ప్రపంచం. ఇది మృత్యులోకం. ఎప్పుడైతే రావణ రాజ్యం ఉంటుందో అప్పుడే భక్తి ప్రారంభమవుతుంది. పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. మళ్ళీ పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేసేందుకు బాబా రావలసి ఉంటుంది. ఇప్పుడు మీరు పూజ్యులైన దేవతలుగా అవుతున్నారు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు బాబా మనల్ని పూజ్య దేవతలుగా ఆత్మను పవిత్రంగా తయారు చేస్తున్నారు. బాబాని స్మృతి చెయ్యటం ద్వారా మీరు పూజారుల నుండి పూజ్యులుగా అయిపోతారు అని పిల్లలైన మీకు యుక్తిని ఇచ్చారు. ఎందుకంటే ఆ తండ్రి సర్వులకు పూజ్యులు. ఎవరైతే అర్ధకల్పం పూజారులుగా అవుతారో వారే మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. డ్రామా ఆది మధ్య అంతాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బాబా ద్వారా పిల్లలైన మీరు తెలుసుకున్నారు మరియు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మొట్టమొదట స్వయాన్ని ఒక ఆత్మగా బిందువుగా భావించండి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. ఆత్మ తండ్రి ఆ నిరాకారుడు, తాను జ్ఞాన సాగరుడు. ఆ బాబానే వచ్చి చదివిస్తారు. సృష్టి ఆది మధ్య అంతముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బాబా ఒకేసారి వస్తారు. వారిని తెలుసుకోవటం కూడా ఒకేసారి జరుగుతుంది. కేవలం ఒకేసారి సంగమ యుగంలో వస్తారు. వారొచ్చి పాత పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా వచ్చారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము అలాగే వస్తాను. ఒక్క క్షణం కూడా ముందు వెనక అవ్వదు. తప్పకుండా బాబా ఆత్మలైన మనకు సత్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు అని, మరియు కల్పం తర్వాత కూడా తండ్రి రావలసి ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీ మనస్సుకి అనిపిస్తుంది. బాబా ద్వారా ఎవరైతే ఈ సమయంలో తెలుసుకున్నారో వారు మళ్ళీ కల్పం తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడిక పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. మళ్ళీ మనం సత్యుగంలోకి వచ్చి మన పాత్రను అభినయిస్తాము అని కూడా వారికి తెలుసు. సత్యుగ స్వర్గవాసులుగా అవుతారు. ఇది బుద్ధిలో గుర్తుంది కదా. స్మృతి ఉండటం ద్వారా సంతోషం కూడా ఉంటుంది. ఇది విద్యార్థి జీవితం కదా. మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు చదువుకుంటున్నాం. ఈ సంతోషము చదువు పూర్తయ్యే వరకు స్థాయిగా ఉండాలి. ఎప్పుడైతే వినాశనం కోసం సామగ్రి తయారైపోతుందో అప్పుడు ఈ చదువు పూర్తవుతుంది అని బాబా అంటారు. ఆ తర్వాత మంటలు తప్పకుండా రగులుకుంటాయి అని మీరు అర్థం చేసుకుంటారు. ఏర్పాట్లయితే జరుగుతూ ఉంటాయి కదా. ఒకరిని చూసి ఒకరు ఎంతగా వేడెక్కిపోతూ ఉంటారు. నలువైపులా రకరకాల సైన్యాలున్నాయి.
అందరూ యుద్ధానికి తయారవుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా యుద్ధం తప్పకుండా జరిగే విధంగా ఎక్కడో అక్కడ అడ్డుపడుతూ ఉంటారు. కల్పపూర్వం వలె వినాశనం జరగవలసిందే. పిల్లలైన మీరు చూస్తారు, ఇంతకు ముందు కూడా ఒక్క నిప్పు రవ్వతో ఎంత యుద్ధం జరిగిందో పిల్లలు చూశారు. చెప్పినట్లు చెయ్యకపోతే మేము ఈ బాంబులను ఉపయోగించవలసి వస్తుంది అని ఒకరినొకరు బెదిరిస్తూ ఉంటారు. మృత్యువు ముందుకు వచ్చేస్తే ఇక తయారు చేయకుండా ఉండలేరు. ఇంతకు ముందు కూడా యుద్ధం జరిగినప్పుడు బాంబులు పెట్టేశారు. ఇది డ్రామాలో ఉంది కదా. ఇప్పుడైతే అటువంటి వేలాది బాంబులున్నాయి. ఇప్పుడు అందర్నీ తిరిగి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చేశారు అని పిల్లలైన మీరు తప్పకుండా అర్థం చేయించాలి. హే పతిత పావనారా, మమ్మల్ని ఈ చీచి ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళు అని అందరూ పిలుస్తారు. పావన ప్రపంచాలు రెండు, అవి ముక్తి మరియు జీవన ముక్తులు అని పిల్లలైన మీకు తెలుసు. అందరి ఆత్మలు పవిత్రంగా ఈ ముక్తిధామానికి వెళ్ళిపోతాయి. ఈ దుఃఖధామం వినాశనం అయిపోతుంది. దీనినే మృత్యులోకము అని అంటారు. మొదట అమరలోకముండేది. మళ్ళీ చక్రం చుట్టి వస్తూ ఇప్పుడు మృత్యులోకంలోకి వచ్చారు. మళ్ళీ అమరలోక స్థాపన జరుగుతుంది. అక్కడ అకాల మృత్యువు అంటూ ఏదీ ఉండదు. కావుననే దానిని అమరలోకము అని అంటారు. శాస్త్రాలలో ఈ పదాలు ఉన్నప్పటికీ ఎవరూ యథార్థ రీతిగా అర్థం చేసుకోరు. ఇప్పుడు బాబా వచ్చారని మృత్యులోక వినాశనం తప్పకుండా జరగనుందని మీకు తెలుసు. ఇది 100% తథ్యం. మీ ఆత్మను యోగ బలంతో పవిత్రంగా చేసుకోండి అని బాబానే అర్థం చేయిస్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి. కానీ పిల్లలు ఇలా స్మృతి చెయ్యలేరు. బాబా నుండి వారసత్వాన్ని లేక రాజ్యాన్ని తీసుకోవటంలో శ్రమించవలసి ఉంటుంది కదా. ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. ఎంత సమయం మేము స్మృతిలో ఉంటున్నాము మరియు ఎంత మందికి స్మృతిని కలిగిస్తున్నాము అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మన్మనాభవ, దీని మంత్రము అని కూడా అనలేరు. ఇది బాబా స్మృతి. దేహ అభిమానాన్ని వదిలేయాలి. మీరొక్క ఆత్మ, ఇది మీ రథం. దీంతో మీరు ఎంత పని చేస్తారు. సత్తిగల్లో మీరు దేవీ దేవతలుగా అయి ఎలా రాజ్యం చేస్తారు. మళ్ళీ మీరు ఇదే అనుభవాన్ని పొందుతారు. ఆ సమయంలో ప్రత్యక్షంగా ఆత్మ అభిమానులుగా ఉంటారు. నా ఈ శరీరము వృద్ధాప్యం వచ్చేసింది, దీనిని వదిలి కొత్త దాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. ఇందులో దుఃఖమనే విషయమే లేదు. ఇక్కడ శరీరం వదలకూడదు అని డాక్టర్ల వద్దకు వెళతారు.
ఎన్నో మందులు మొదలైనవి వాడేందుకు శ్రమ పడుతూ ఉంటారు. పిల్లలైన మీరు రోగాలు మొదలైనవి వచ్చిన సమయంలో కూడా ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఎందుకంటే ఈ శరీరంలో జీవిస్తూనే బాబా నుండి వారసత్వాన్ని పొందాలి అని మీకు తెలుసు. శివ్ బాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఇందులోనే శ్రమ ఉంది, కానీ మొదట ఆత్మను తెలుసుకోవలసి ఉంటుంది. మీ ముఖ్యమైనది స్మృతి యాత్ర. స్మృతిలో ఉంటూ ఉంటూ మళ్ళీ మనం మూలవతనంలోకి వెళ్ళిపోతాము. మనం అక్కడి నివాసులమే. అదే మన శాంతిధామం. శాంతిధామం, సుఖధామం గురించి మీరే తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. దానిని ఇంకెవరూ తెలుసుకోలేరు. ఎవరైతే కల్పపూర్వం బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారో వారే తీసుకుంటారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. భక్తి మార్గపు యాత్రలు ఇప్పుడిక అంతమవ్వనున్నాయి. అసలు భక్తి మార్గమే అంతమైపోతుంది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడే భక్తి మార్గం అంటే ఏంటో అర్థం చేసుకుంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తాడు అని భావిస్తారు. భక్తికి ఏ ఫలాన్ని ఇస్తారు? ఏమీ తెలియదు. తండ్రి పిల్లలకు తప్పకుండా స్వర్గ రాజ్య అధికార వారసత్వాన్ని ఇస్తారు. యథా రాజా రాణి తథా ప్రజ అందరికీ వారసత్వం ఇచ్చారు. అందరూ స్వర్గవాసులుగా ఉండేవారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అలా తయారు చేస్తాను అని బాబా అంటారు. తద్వారా మీరు మళ్ళీ ఇలా 84 జన్మలు తీసుకుంటారు. ఇది బుద్ధిలో గుర్తుండాలి, మర్చిపోకూడదు. బాబా వద్ద సృష్టి ఆది మధ్యంత జ్ఞానం ఏదైతే ఉందో అది పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది. మనం ఎలా 84 జన్మలు తీసుకుంటాము? ఇప్పుడు మళ్ళీ బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటారు. అనేక సార్లు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. ఏ విధంగా తీసుకున్నారో అలాగే మళ్ళీ తీసుకోండి అని బాబా అంటారు. బాబా అయితే అందరినీ చదివిస్తూ ఉంటారు. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అని కూడా అప్రమత్తం చేయటం జరుగుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకునేందుకు ఎంతవరకు నేను పురుషార్థం చేస్తున్నాను అని చూసుకుంటూ ఉండాలి. కొందరు తాము చాలా బాగా పురుషార్థం చేస్తున్నాము అని భావిస్తారు. ప్రదర్శని మొదలైన వాటి ఏర్పాట్లు కూడా చేయిస్తూ ఉంటారు. తద్వారా భగవంతుడైన తండ్రి వచ్చారు అని అందరికీ తెలుస్తుంది. పాపం మనుష్యులందరూ ఘోరమైన నిద్రలో నిద్రిస్తున్నారు. జ్ఞానం గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. మరి తప్పకుండా భక్తిని ఉన్నతమైనదిగా భావిస్తారు కదా. ఇంతకు ముందు మీలో కూడా జ్ఞానమేమీ లేదు. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే అని, తానే భక్తి ఫలాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలిసింది. ఎవరైతే ఎక్కువ
ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది. జ్ఞాన సాగరుడు ఒక్క బాబానే అని, తానే భక్తి ఫలాన్ని ఇస్తారని ఇప్పుడు మీకు తెలిసింది. ఎవరైతే ఎక్కువగా భక్తి చేసి ఉంటారో వారికి ఎక్కువ ఫలం లభిస్తుంది. ఉన్నత పదవిని పొందేందుకు వారే బాగా చదువుతారు. ఇవి ఎంత మధురాతి మధురమైన విషయాలు! వృద్ధ మాతలు మొదలైన వారు అర్థం చేసుకునేందుకు కూడా చాలా సహజంగా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఉన్నతోన్నతమైన వారు శివ భగవానుడే. శివ పరమాత్మాయ నమః అని అంటారు. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇది చాలు అని వారంటారు. ఇంకే కష్టము ఇవ్వరు. ముందు ముందు శివ్ బాబాని కూడా స్మృతి చెయ్యటం మొదలు పెడతారు. వారసత్వాన్నైతే తీసుకోవాలి. జీవిస్తూనే బాబా నుండి వారసత్వం తీసుకుని తీరతాము అని అంటారు. శివ్ బాబా స్మృతిలో శరీరం వదిలేస్తే మళ్ళీ ఆ సంస్కారాలను తీసుకువెళతారు. స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఎంత యోగం చేస్తారో అంతగా ఫలం లభిస్తుంది. ముఖ్యమైన విషయం, నడుస్తూ తిరుగుతూ ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండాలి. మీ శిరస్సు నుండి భారాన్ని దించాలి. కేవలం స్మృతి కావాలి. బాబా ఇంకా ఏ కష్టాన్ని ఇవ్వరు. అర్ధకల్పం నుండి పిల్లలు ఎంతో కష్టపడ్డారు అని నాకు తెలుసు. కావున ఇప్పుడు నేను వారసత్వాన్ని తీసుకునే రహస్యాన్ని తెలియచేయటానికి వచ్చాను. కేవలం బాబాని స్మృతి చెయ్యండి. ఇంతకు ముందు కూడా స్మృతి చేసేవారు, కానీ అప్పుడు జ్ఞానం లేదు. ఈ విధంగా తమను స్మృతి చెయ్యటం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి అని ఇప్పుడు బాబా జ్ఞానాన్నిచ్చారు. శివుని భక్తిని ప్రపంచంలో ఎంతో చేస్తారు, ఎంతగానో స్మృతి చేస్తారు, కానీ పరిచయం లేదు. నన్ను స్మృతి చెయ్యండి అని ఈ సమయంలో బాబా స్వయంగా వచ్చి తన పరిచయాన్నిస్తారు. మేం బాగా తెలుసుకున్నాము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మేము శివబాబా వద్దకు వెళుతున్నాము అని మీరంటారు. బాబా ఈ భగీరథుణ్ణి తీసుకున్నారు. భగీరథుడు కూడా ఎంతో ప్రసిద్ధమైనవాడు. బాబా కూర్చొని ఇతని ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. ఈ భాగ్యశాలి రథంలోకి తానొస్తారు. శ్యామ సుందరుడు అని ఎవరినైతే పిలుస్తారో అతడే ఇతడు అని మీకు తెలుసు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. మనుషులు అర్జునుడు అన్న పేరుని పెట్టారు. బ్రహ్మే విష్ణువు, మళ్ళీ విష్ణువే బ్రహ్మగా ఎలా అవుతారో ఇప్పుడు బాబా యథార్థంగా అర్థం చేయిస్తారు. తాము బ్రహ్మపురికి చెందిన వారిమని, మళ్ళీ విష్ణుపురికి చెందిన వారిగా అవుతామని పిల్లలైన మీలో వివేచన ఉంది.
విష్ణుపురి నుండి బ్రహ్మపురిలోకి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది. ఇది కూడా అనేక సార్లు అర్థం చేయించబడింది. దీన్నే మీరు మళ్ళీ వింటారు. కేవలం నన్నొక్కణ్ణి స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని ఇప్పుడు ఆత్మతో బాబా అంటున్నారు. కావున మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఈ ఒక్క అంతిమ జన్మ పవిత్రంగా అవటం ద్వారా మనం పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతాము. మరి మనం పవిత్రంగా ఎందుకు అవ్వకూడదు? ఒక తండ్రి పిల్లలైన మనం బ్రహ్మ కుమారి కుమారులం. అయినా ఆ దైహికమైన వృత్తి మారటంలో సమయం పడుతుంది. మెల్లమెల్లగా చివరిలో కర్మాతీత స్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్మాతీత స్థితి ఏర్పడటం ఎవరికైనా అసంభవమే. కర్మాతీత స్థితి ఏర్పడితే ఈ శరీరం కూడా ఉండదు. దీనిని వదిలేయవలసి వస్తుంది. యుద్ధం జరిగే సమయంలో ఒక్క బాబా స్మృతిలో ఉండటంలోనే శ్రమ ఉంది. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, నేనెంతవరకు పురుషార్థం చేస్తున్నాను? నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను అని మిమ్మల్ని మీరు సాక్షిగా అయ్యి పరిశీలించుకోవాలి. రెండో పాయింట్, ఈ శరీరంతో ఎప్పుడూ విసుగు చెందకూడదు. ఈ శరీరంలో జీవిస్తూనే బాబా నుండి వారసత్వాన్ని పొందాలి. స్వర్గవాసులుగా అయ్యేందుకు ఈ జీవితంలో పూర్తిగా చదువుకోవాలి. వరదానం, త్రికాలదర్శి మరియు సాక్షి దృష్టులుగా అయ్యి ప్రతి కర్మను చేస్తూ బంధన ముక్త స్థితి యొక్క అనుభవం ద్వారా దృష్టాంత రూప భవ. ఒకవేళ త్రికాలదర్శి స్థితిలో స్థితిలై కర్మ యొక్క ఆది మధ్య అంతములను తెలుసుకొని కర్మ చేసినట్లయితే ఏ కర్మ వికర్మగా అవ్వదు, సదా సుకర్మగానే ఉంటుంది. ఇటువంటి సాక్షి దృష్టులుగా అయి కర్మలు చెయ్యటం ద్వారా ఎటువంటి కర్మ బంధన గల ఆత్మగా అవ్వరు. కర్మ ఫలం శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, కానీ బంధనంలోకి రారు. కర్మలు చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లయితే అనేక ఆత్మల ముందు మీరు ఉదాహరణ మూర్తులుగా అయిపోతారు. స్లోగన్, ఎవరైతే మనస్సు ద్వారా సదా సంతుష్టంగా ఉంటారో వారే డబల్ లైట్ గా ఉంటారు. అవ్యక్త ప్రేరణలు, ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చెయ్యండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఏ సమర్థ సంకల్పమైన ఆత్మిక శక్తిని అనగా ఎనర్జీని జమ చేస్తుంది, సమయాన్ని కూడా సఫలం చేస్తుంది. వ్యర్థ సంకల్పాలు శక్తిని మరియు సమయాన్ని వ్యర్థంగా పోగొడతాయి.
కనుక ఇప్పుడు వ్యర్థ సంకల్పాల రచనను ఆపేయండి. ఈ రచనయే ఆత్మ రచయితను వ్యాకులత పరిచేది. కనుక ఆత్మనైన నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, సమర్థ ఆత్మను అన్న ఈ మహిమలో సదా ఉన్నట్లయితే ఎప్పుడూ వ్యాకులతలోకి రారు. అంతేకాక అనేకుల వ్యాకులతను తొలగించేవారిగా అవుతారు. మమ్మ విశేషత మరియు శక్తి. సాక్షి లేక ఉపరామత యొక్క గుణం ద్వారా సదా సర్దుకునే శక్తితో సంపన్నంగా మమ్మ సదా సాక్షి స్థితిలో ఉండి స్వయం యొక్క మరియు ఇతర ఆత్మల యొక్క పార్ట్ని చూశారు. అన్నీ తెలిసినప్పటికీ, అన్నీ చూస్తున్నప్పటికీ సదా అతీతంగా ఉన్నారు. వారిలో ఇముడించుకునేటువంటి శక్తి, దీని ద్వారా వారిలో ఇముడించుకునే శక్తి నిర్ధారణ జరిగింది. వారు ఎప్పుడూ కూడా ఎవరి యొక్క లెక్కల ఖాతాని లేక పార్ట్ని చూస్తూ ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నల యొక్క చిక్కులో చిక్కుకోలేదు మరియు వాటి యొక్క విస్తారము చెయ్యలేదు. వ్యర్థము మరియు నెగటివ్ సంకల్పాలను కూడా ఇమిడించుకున్నారు. దీని ద్వారా సదా హర్షితముఖిగా ఉన్నారు. ఎప్పుడూ వారి ముఖంపై బాధ అనేటువంటి అల కూడా కనిపించలేదు. ఓం శాంతి.